నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు పార్క్లైన్ హాస్పిటల్ నుంచి ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ సంజయ్ గారు. ఈరోజు వారితో మాట్లాడి టెస్టోస్టిరాయిడ్ని ఎలా డయాగ్నోస్ చేయాలి అని చెప్పి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ టెస్టోస్టిరాయిన్ అంటే ఏంటి? దీన్ని మనం ఎలా తెలుసుకోవాలి ఒకసారి చెప్తారా? టెస్టోస్టిరోన్ మన మేల్ సెక్స్ హార్మోన్, ఆండ్రోజెనిక్ హార్మోన్ అంటారు. అది ఒక ప్యూబర్టీ అంటే పిల్లవాడు పెద్దగా అవుతాడు అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ అవుతాయి. ప్యూబిక్ హెయిర్, వాయిస్, మన బియర్డ్, అది అది టెస్టోస్టిరోన్ వల్ల. ఆ ఏజ్ నుంచి 15-16 ఇయర్స్ నుంచి అది టెస్టోస్టిరోన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, పెరుగుతూ పోతాయి. అది రేంజ్ ఉంది, ఆ రేంజ్ లోపల ఉంటాయి. కానీ ఈ ఏజ్లో, యంగ్ ఏజ్లో టెస్టోస్టిరోన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. మనము ఏజ్ అంటే యాజ్ వి స్టార్ట్ ఏజింగ్ అది టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గుతూ పోతాయి. అంటే ఈ ఏజ్లో, యంగ్ ఏజ్లో టెస్టోస్టిరోన్ లెవెల్స్, అది మేల్ హార్మోన్. అది మన మేల్ క్యారెక్టరిస్టిక్స్, అది చాలా దానివల్లనే టెస్టోస్టిరోన్ వల్ల ఉంటాయి. ఫీమేల్స్లో, లేడీస్లో కూడా టెస్టోస్టిరోన్ ఉంటాయి, కానీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఆ జెంట్స్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ చాలా నెగ్లిజిబుల్ ఉంటాయి. టెస్టోస్టిరాయిన్ అన్నది ఎక్కువ ఉంటుంది. సార్, ఇప్పుడు మేల్ వర్షన్ లో చూసుకుంటే టెస్టోస్టిరాయిన్ అన్నది ఒక ఏజ్ పరంగా కొద్దిగా పెరుగుతూ ఉంటుంది, దానికి ఒక రేంజ్ ఉంటుంది అక్కడి వరకు అనేసి అన్నారు. కొంతమందిలో అది ఎక్కువగా ఉంటాయి. టెస్టోస్టిరాయిన్ అన్నది ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? నార్మలీ ఎక్కువ రేంజ్ దాటి వెళ్తే, ఏజ్ దాటి వెళ్తే అక్కడ ఎక్కువ ఉండే టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దానికి లేట్ ఆన్సెట్ హైపోగోనైడిజం అంటారు. అది తగ్గిపోతాయి. కాంప్లికేషన్స్ అంటే వీక్నెస్, అలసిపోవడం, టైర్డ్నెస్, ఇంకా సెక్షువల్ అరోజల్ ఉండదు, సెక్స్ చేయాలని అంటే ఆ ఫీలింగ్ ఉండదు, ఇంకా మజిల్ మాస్ తగ్గిపోతుంది. ఇంకోటి ఏమంటే ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అవుతుంది. దానివల్ల ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదు. అది అయితే సార్, ఫిమేల్లోకి వచ్చేసరికి టెస్టోస్టిరాయిన్ అన్నది తక్కువ ఉంటుంది, కానీ కొంతమందిలో అది ఎక్కువగా ఉండడం వలన వాళ్ళకి ఫిమేల్ కన్నా మేల్ యొక్క ఇవి ఎక్కువగా అనిపిస్తాయి అనేసి అంటారు దాన్ని. అవును. అది పాలిసిస్టిక్ ఓవరీ ఎవరికి యంగ్ ఎస్పెషలీ యంగ్ గర్ల్స్లో ఇవాళ రేపు అది కూడా ఎక్కువ అవుతుంది. దానికి ఒబేసిటీ, అందువల్ల పాలిసిస్టిక్ ఓవరీస్ ఎవ్రీ మంత్ ఈ ఓవరీస్లో ఎగ్ రిలీజ్ అవుతుంది. కానీ కొంతమందిలో ఫీమేల్స్లో ఎక్కువ ఫాలికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి, పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. దానివల్ల వెయిట్ పుట్ ఆన్ చేస్తారు, ఇంకా ఈ బియర్డ్ హెయిర్స్ డెవలప్ అవుతాయి, ముస్టాష్ డెవలప్ అవుతాయి, ఫేషియల్ హెయిర్ డెవలప్ అవుతాయి దానివల్ల. అయితే సార్, ఏంటి సార్ మరి ఫిమేల్లో వచ్చే టెస్టోస్టిరాయిన్ మనం ఎలా తగ్గించుకోవాలి? దీనికి ట్రీట్మెంట్ ఏదన్నా ఉందా? అంటే మెడికేషన్ ద్వారా దీన్ని తగ్గించుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మెడికేషన్స్ వాళ్ళు తగ్గించవచ్చు, మెడికేషన్స్ యూజ్ చేసి తగ్గించవచ్చు. ఇంకా కరెక్ట్గా టెస్ట్ చేసి యూరాలజిస్ట్ ఆర్ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర వెళ్ళి అది చెక్ చేసి దానికి సరి అయిన ట్రీట్మెంట్ తీసుకుంటే అది తగ్గిపోతుంది. కానీ కొంతమందిలో నార్మల్ అంటే రొటీన్గానే ఫేషియల్ హెయిర్స్ ఉంటాయి. వాళ్ళేమో మన కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ దగ్గర వెళ్ళి అది
వాళ్ళ ప్రకారం వాళ్ళ మెథడ్స్ తో లేజర్ ట్రీట్మెంట్ లేదంటే ట్రీట్మెంట్ ఎనీ అవి ట్రీట్మెంట్. అన్నీ చేయించుకుంటే చాలా మంది షేవింగ్ చేసుకుంటారు. అవును. మన మగవాళ్ళు ఎలా షేవ్ చేసుకుంటారో అలా లేడీస్ షేవ్ చేసుకుంటారు. అది అయితే సార్ దీని ద్వారా కొంతమంది ఏంటంటే ఇది కొద్దిగా కాంట్రవర్సీ అవుతుందేమో, బట్ నేను అడగాలనుకుంటున్నాను. టెస్టోస్టెరాయిన్ ఎక్కువ ఉండడం వలన వాళ్ళు జెండర్ చేంజ్ చేసుకోవాలన్న ఫీలింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయనేసి విన్నాము. అది నిజమేనా? ఇది టెస్టోస్టెరాయిన్ ఎక్కువ ఉండడం వల్ల ఫిమేల్స్ లో వాళ్ళు జెండర్ చేంజ్ చేసుకునే అంత థాట్స్ వస్తాయనేసి వింటాము. అది నిజమే అంటారా? ట్రాన్స్జెండర్ లో అది ఇప్పుడు అది కూడా టాపిక్ మన సొసైటీలో ఇప్పుడు చాలా హాట్ టాపిక్ ఉంది. ట్రాన్స్జెండర్ అంటారు. అయితే జెండర్ చేంజ్ అంటే ఇప్పుడు బై బర్త్ అలా ఉంటుంది. కొందరిలో మేల్ క్యారెక్టరిస్టిక్స్, యాక్చువల్లీ ఫీమేల్ ఉంటారు కానీ మేల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. మేల్ ఉంటారు కానీ ఫీమేల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అవి తెలిసిన తర్వాత దానికి సరి అయిన ట్రీట్మెంట్ చేయవచ్చు. అది కామన్, అది కరెక్టే. మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. అది జెండర్ చేంజ్ మేల్ లాగా బిహేవ్ చేస్తారు ఆర్ ఫీమేల్ లాగా బిహేవ్ చేస్తారు, అది కరెక్టే. ఓకే. సో ఏదైనా సరే ఫిమేల్ కానీ మేల్ కానీ వాళ్ళ టెస్టోస్టెరాన్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్ కాకుండా బ్యాలెన్స్గా చేసుకుంటే మనకి కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఏవి రాకుండా మనము జాగ్రత్త పడవచ్చు. దీనికి మెడికేషన్తోనే దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సొసైటీ కూడా కోఆపరేట్ చేయాలి. వాళ్ళకి అంటే వాళ్ళు అబ్నార్మల్ ఉన్నారు, బాడీ షేమింగ్ నుంచి ప్రతి ఒక్కటి సొసైటీ ప్రెజర్ ఫీల్ అవుతుంటారు. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి వాళ్ళకి కూడా. అవును, వాళ్ళు కూడా మనుషులు. ఫస్ట్ పేరెంట్స్ దగ్గర నుంచి అవేర్నెస్ రావాలి. పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారు, వీళ్ళలో ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉందా, ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అవుదాం. పేరెంటల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్, ఇవి అన్ని చాలా అవసరం. కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.